మనకు గురి కావడం మరొకసారి దేశవ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సో దీంట్లో మరి ఆమె సమర్పించిన ఏదైతే అఫిడవిట్లో తెలంగాణలో ఆమె టీపీసీసీ ఇన్ఛార్జిగా పనిచేసిన నేపథ్యంలో సో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేస్తున్న క్రమంలో ఆమెపై ఒక కంప్లైంట్ చేయడం కావచ్చు, దాంట్లో ఆమె కోర్టు నోటీసులు కూడా ఇవ్వడం కావచ్చు, కోర్టు సమ్మన్లు ఇవ్వడం కావచ్చు. ఆ అంశాలు ఏవి కూడా ఆమె అఫిడవిట్లో దాఖలు చేయలేదు కనుక ఈసీ ఆమె ఏదైతే మధ్యప్రదేశ్ నుంచి మరి రాజ్యసభకు నామినేషన్ చేసిన సందర్భంగా ఈసీ ఆమె నామినేషన్ ఈ అంశాలన్నీ మీరు గోప్యంగా ఉంచారు కనుక రిజెక్ట్ చేస్తున్నామని చెప్పడం కావచ్చు. కాంగ్రెస్ ఈ అంశాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సో దీంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కూడా మరి ప్రజాస్వామ్యంలో ఇది ఒక చీకటి రోజు, ఇది ఎట్టి పరిస్థితుల్లో మరి ఈసీ బీజేపీ కలిసి చేసిన కుట్ర అని ఆరోపిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం మనం చూస్తున్నాం. రేపు దీనిపైన చర్చ చేసే అవకాశం ఉంది. ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం ఢిల్లీలో ఉన్నారు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీలో ఉన్నారు. మల్లికార్జున్ ఖర్గేతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సో దీనిపైన న్యాయ పోరాటం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో బీజేపీ మాత్రం ఈ అంశంలో మాకేం సంబంధం లేదు, సో ఆమె నామినేషన్ తిరస్కరణకు బీజేపీకి అసలు కాంగ్రెస్ నేతలు ముడిపట్టడాన్ని కూడా ఖండిస్తున్నారు. కాసేపటి క్రితం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు కూడా దీనిపైన కాంగ్రెస్లో లీక్ వీరులు ఉన్నారు. సో తెలంగాణ కాంగ్రెస్ నుంచే ఆమెకు సంబంధించిన ఆ కేసుకు సంబంధించిన అంశము, ఆ సమ్మన్ల అంశము, కోర్టు అంశము వీళ్ళే లీక్ చేశారు అక్కడ ఢిల్లీలో ఉన్న కేంద్రంలోని బీజేపీ పెద్దలకని చెప్తున్న నేపథ్యంలో ఈ అంశంలో మనం ఇవాళ చర్చించబోతున్నాం స్పెషల్ డిబేట్లో. ఇక డిబేట్లో మనతో పాల్గొంటున్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, ఆయన మరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అదే క్రమంలో కార్పొరేషన్ చైర్మన్. ఇక తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు, బీజేపీ నాయకులు. సో మొత్తానికి ఒకసారి చరణ్ కౌశిక్ యాదవ్తో మాట్లాడదాం. చరణ్ గారు నమస్తే. నమస్తే చరణ్ గారు, వినపడుతుందా సార్? వినపడుతుందా? మీ సౌండ్ రావట్లేదు, ఒకసారి మ్యూట్లో ఉన్నారు చూడండి. మ్యూట్లో ఏం లేదు, వినపడుతుందా? ఇప్పుడు ఓకే, చెప్పండి. 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ మరొకసారి బీజేపీని టార్గెట్ చేస్తుంది. వాస్తవానికి మరి మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణ కావడం పట్ల కారణం ఏమనుకుంటున్నారు? దీన్ని బీజేపీ పైన ఎందుకు నెపనెడుతున్నారంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ మధ్యప్రదేశ్ సంబంధించిన వ్యవహారం విషయంలో భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా 3 నామినేషన్లు వేశారు. వాళ్ళ బలం 2 మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 58 మంది ఎమ్మెల్యేలు ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా రాజ్యసభ గెలవబోతా ఉంది. కాబట్టి 66 అంటే 8 మంది సభ్యులు ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. అదే కాకుండా వాళ్ళు ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే ప్రయత్నం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కర్ణాటకలో క్యాంపు పెట్టి ఏ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పోయే ప్రయత్నం చేయలేదు. వాళ్ళ ఆశలను వదులుకున్న తర్వాత కావాలనే 3తో నామినేషన్ వేయించేసి ఒక చిన్న ఏదైతే నోటీస్ సంబంధించిన అంశం కేసును తీసుకొచ్చి ఏకంగా అదేవిధంగా రిజల్ట్ చేసిన పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ 3 ఏకగ్రీవమైనట్టుగా కూడా ప్రకటించారు. రేపు సుప్రీంకోర్టులో ఆ కేసు బెంచ్ మీద కూడా రాబోతా ఉంది. ఇంతకన్నా ప్రజాస్వామ్యం కూని అనేది భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇట్లాంటి పరిస్థితి ఎవరు చూడని పరిస్థితి. అదే కాకుండా ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ అదేవిధంగా చిన్న కేసులు చూపించి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద బోలెడని కేసులు 1 కాదు 2 కాదు 100,000 కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు పార్లమెంట్లో రాజ్యసభలో ఉన్నారు. కానీ అభ్యర్థికి కనీసం అవకాశం ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ ఒంటెద్దు పొగడబోయిన మాట వాస్తవం. దాని ఎలక్షన్ కమిషన్ మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ఎలక్షన్ కమిషన్, సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ పనిచేస్తా ఉంది. అదే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇంకా నిజమవుతా ఉంది. ఇప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఏకంగా ప్రజాస్వామ్యాన్ని సంతలో అమ్మినట్టు ఏకంగా భారతీయ జనతా పార్టీ దారదత్తం చేసిన పరిస్థితి మనం చూసినాం. ఒక పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ ముగిసిన తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కొనుగోలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. టీఎంసీని చీల్చే ప్రయత్నం, మొన్న ఎంపీలు చీల్చే ప్రయత్నం, అంతకుముందు ఆమ్ ఆద్మీ సంబంధించిన రాజ్యసభ సభ్యులు 7 మందిని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎల్పీలో మెర్జ్ చేసుకోవడం, అంతకుముందు టీడీపీ సంబంధించి కావచ్చు, మహారాష్ట్ర సంబంధించి ఎన్సీపీ, శివసేన అదే కాకుండా చేసుకున్నటువంటి పరిస్థితి. తర్వాత గోవాలో చూసినాం, తర్వాత కర్ణాటకలో చూసినాం, మధ్యప్రదేశ్లో చూసినాం. ఇప్పుడు ఏకంగా
సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ పూర్తిస్థాయి మెజార్టీ ఉన్న అదేవిధంగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఆ గెలుపును గెలవకుండా ఓన్లీ చిన్న ఏదో నోటీసును అడ్డం పెట్టి ఏకంగా ఎలక్షన్ కమిషన్ అభ్యర్థిని రిజెక్ట్ చేసి ఏకంగా ఏకంగ్రీవం చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంతకన్నా ప్రజాస్వామ్యంలో ఇంకా ఏ విధంగా ప్రజాస్వామ్యం కూనేదో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశ ప్రజలు చూస్తా ఉన్నారు. అది కంటిన్యూ అవుతా ఉంది, రోజు రోజు పెరుగుతుంది తప్ప తగ్గుతలేదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ గతంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ నియమించే దానిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తొలగించే ఏకంగా సీనియర్ మంత్రి ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు పెట్టి అదే ముగ్గురిలో ఇద్దరు ఎవరు ఒప్పుకుంటే వాళ్ళని ఎలక్షన్ కమిషన్ నియమించుకోవడం ప్రధానంగా ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ కాంచి ఎస్ఐఆర్ పేరు మీద కావచ్చు, ఓట్లు తొలగించే ప్రయత్నం కావచ్చు, కాంచి ఏకంగా ప్రజాస్వామ్యం కూని చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. చాలా స్పష్టంగా నిన్న మధ్యప్రదేశ్ లో ప్రజాస్వామ్యం పట్టపగలు అమ్ముడుపోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి రేపు సుప్రీంకోర్టులో మరి ఏ విధమైనటువంటి జడ్జిమెంట్ వస్తుందా, లేదు ఆర్గ్యుమెంట్ జరుగుతాయా, ఇంకేం జరుగుతుందో ఫర్దర్ వేచి చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం గెలుస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీతో పూర్తి విశ్వాసంతో ఉన్నాం. అదే కాకుండా మచ్చలేని మహానాయకురాలు మీనాక్షి గారు పాపం ఆమె ఏంటంటే జీవితం మొత్తం ఈ దేశ ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో వాళ్ళు నిమగ్నయ్యారు. అదే కాకుండా విలువలతో గాంధీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని వారు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి అట్లాంటి ఒక మహిళకు కూడా ఇట్లాంటి ఇంత పరిస్థితి దాపరించడం అయితే చాలా చీకటి రోజుగా భావించాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు, చెప్పండి. మీరు ఎలక్షన్ కమిషన్ మీ కంట్రోల్లో పెట్టుకుంటున్నారు, మీకు నచ్చినట్టు చేస్తున్నారు. మరి ఇది కొత్తగా ఏం కాదు ఆరోపణలు చేయడము. ఇది మరొకసారి కూడా మధ్యప్రదేశ్ రాజ్యసభ ఆమె మీనాక్షి నటరాజన్ తిరస్కరణ విషయంలో మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు, పట్టపగలు ప్రజాస్వామ్యం అమ్ముడు పోయింది. ఇలాంటి ఆరోపణలను కాంగ్రెస్ చేస్తుంది, మీరేం చెప్తారు? సార్, దీనికి రిమోట్ కంట్రోల్ ఏమి ఉండదు. ఇట్స్ నాట్ ఎ టీవీ.